హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం సంక్రాంతి స్పెషల్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన పిండి వంటలండి. ఉప్పు చెక్కలు, పెసరపప్పు చెక్కలు, 2 కేజీలు బియ్యం పిండి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఆ తర్వాత ఒక 50 గ్రాములు జీలకర్ర బాగా నలిపి తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, 50 గ్రాములు జీలకర్ర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తాయి. నమిలినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీలకర్ర వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లో జీలకర్ర ఎక్కువ యూస్ చేసుకోండి. ఆయిల్ ఫుడ్ చాలామందికి వండినప్పుడు జీర్ణం కూడా అవుతుంది. అలాగే పెసరపప్పు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాము. పొట్టు లేని పప్పు, సాయిపప్పు అంటారు కదా, సాయిపప్పు. 2 కేజీలు బియ్యం పిండికి ఒక్కొక్కరు ఇంకా ఎక్కువ వేసుకుంటారు. మేమైతే 200 గ్రామ్స్ తీసుకున్నాము. అలాగే రుచికి సరిపడా ఒక 2-3 స్పూన్లు కారం, అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, సన్నగా కడిగి కట్ చేసుకున్నాను. అలాగే వేస్తే పెద్ద పెద్దగా ఉంటాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. పొడి పిండిలోనే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే వాటర్ పోసిన తర్వాత బాగా కలవదు. అలాగే 2-3 స్పూన్లు నెయ్యి, వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పిండి కలిపే విధానాన్ని బట్టి కూడా క్రిస్పీగా వస్తాయండి. ఈ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్. బాగా గట్టిగా కలుపుకోవాలి, చెక్కలంటే బాగుంటాయి. అలాగే ఆయిల్ పెట్టుకొని ఏదైనా ఒక కవర్ తీసుకొని కట్ చేసుకొని బాగా బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కాక లేట్ చేసుకోకూడదండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఫాస్ట్గా చేసుకోవాలి. ఫాస్ట్గా చేసుకోవడం రాదు కాబట్టి నేను ముందుగానే ఒక 50% పిండిని అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అత్తయ్య నిదానంగా నాకు అందించారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పలుచగా ఒత్తుకున్నాము. ఇంతకంటే పలుచగా రావాలి అంటే మనం పెసరపప్పు వేసాం కదా, కొంచెం మందం వస్తాయన్నమాట. పలుచగా రావాలి అంటే మనం ఏమీ వేసుకోకూడదు దాంట్లో, ఉప్పు కారం జీలకర్ర తప్ప. పెసరపప్పు వేసాం కాబట్టి కొంచెం మందంగా అనిపిస్తున్నాయి. ఆయిల్లో ఫ్రై చేశాక బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక 50% అయితే చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను నేను. ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే కనీసం 2 ఉండాలి. ఒకరితో అయ్యే పని కాదండి ఇది. తినడానికి కూడా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. మా పాపకి చాలా ఇష్టము. మా పాప బాగా తింటుంది. పిల్లలకి స్కూల్లో స్నాక్స్ కింద పెట్టడానికి కూడా బాగుంటుందండి. నేను అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను, ఒక 50%. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కక ముందుకి మనం వేసుకోకూడదు. ఆయిల్ హీట్ ఎక్కకపోతే అవి అదొక రకంగా అయిపోతాయి అవి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనము దాంట్లోకి వేసుకోవాలి. ఆయిల్లో వేస్తేనే ఇలా పైకి రావాలి చెక్కలు. మనం ఏదైతే వేస్తున్నామో ఆయిల్ హీట్ ఎక్కకపోతే అవి అలాగే అడుగునే ఉండిపోతాయి. ఆయిల్ హీట్ ఎక్కిందనుకోండి, జల్దీ ప్రాసెస్ అయిపోతుంది. మాకు గోల్డ్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ, వన్ సైడ్ ఉంచకూడదండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకోకపోతే అవి వన్ సైడ్ గోల్డ్ కలర్ అయిపోతాయి, వన్ సైడ్ పచ్చిగా ఉండిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకోవడమే. అదే మనం జల్దీ అయిపోతాయి కాబట్టి డీప్ ఫ్రై జల్దీ అవుతుంది కాబట్టి మనము
ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. లేదంటే అవి మనకి వాళ్ళు ప్రెస్ చేయడం లేట్ అయిందంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది, మనం వేయగానే బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం నేను ఫాస్ట్గా ఒక 50% నేనే తొందరగా ప్రెస్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత అత్తయ్య నిదానంగా చేసి ఇచ్చారు. ఆయిల్ హీట్ ఎక్కిపోయి పొగలు వచ్చేస్తాయి, స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏదన్నా పిండి వంటలు చేయాలి అంటే ఒక 30% మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఆయిల్ బాండి గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి చేయడమే కష్టమండి. డీప్ ఫ్రై చేసుకోవాలంటే చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలకు ఒకసారి అయిపోతుంది. 5 నిమిషాలకు ఒకసారి మనం చేయాలంటే ఇన్ని రోటీస్ చేయాలంటే కూడా మనకి అవ్వదు. కాబట్టి ముందుగానే చేసి పెట్టుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.